హాయ్ డార్లింగ్స్, ఈరోజు అయితే మనం తిరుపూర్ వెళ్ళబోతున్నాం. సో పొద్దున్నే లేచి 3 గంటలకు రెడీ అయ్యి 4:30కు బస్సు ఉందంటే అదే పనికి బండి తీసుకొని స్టార్ట్ అయ్యాను అనమాట. ఇట్స్ స్టిల్ రైనింగ్ బట్ ఐ హ్యావ్ టు గో. అందుకే ముందు జాగ్రత్తగా ముందే స్టార్ట్ అయ్యా. బండి పార్కింగ్ లాట్లో పెట్టి ప్రశాంతంగా పడుకుందామంటే బ్లేడీ దేశీ ఆంటీ వాళ్ళనైతే మనమేం అనలేం. సో అందుకే కళ్ళు మూసుకొని పడుకున్నా. పొద్దున్నే మార్నింగ్ అయింది. నాకు అర్థం కాలేదు సార్. వెయిటింగ్ ఫర్ మై డెస్టినేషన్. యాక్చువల్లీ నేను అనంతపూర్ వెళ్ళాలన్నమాట. బస్ అనంతపూర్లో దిగి ఎల్టీటీ టు కోయంబత్తూర్ ట్రైన్ పట్టుకోవాలి. డార్లింగ్స్, అనంతపూర్ అయితే వచ్చేసాం. నెక్స్ట్ మనకు 2:30కి ఇక్కడ నుంచి ట్రైన్ ఉందన్నమాట తిరుపూర్. దానికి స్టార్ట్ అవ్వాలి. వీళ్ళిద్దరు ఎదవాళ్ళు తగిలేరు నాకు. డోంట్ షో యువర్ ఫేస్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్. సకల్ మంది కానీ आपने जिंदगी में कभी देखा నీ మొహం నాకు లైఫ్లో చూపియొద్దు. నీ ఫేస్ లైఫ్ చూపియొద్దు. నీ ఫేస్ నాకు లైఫ్లో చూపినట్టు. ఏంటంటున్నాడు? రావట్లేదే. పార్లమెంట్ మీటింగ్ ది ఫేస్ అని. ఓకే, వార్నింగ్ ఫేస్. వీళ్ళతో కొంచెంసేపు మాట్లాడలేక చచ్చా. కాకపోతే తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళకి హిందీ వచ్చంట. తర్వాత ఈజీ మేనేజ్ చేసా. చూడండి, అవునా? అబ్బా. తర్వాత లైట్గా డిన్నర్ చేసేసాం. ఇంకేముంది, కాళ్ళు ఎత్తి పడుకోవటమే. తర్వాత ఏముంది తెలిసిందేగా, పొద్దున్నే మార్నింగ్ అయింది. సరిపోయింది. అదే నేచర్ వైపు తీసుకుంటున్నట్టు కొంచెం యాక్టింగ్ చేయాలిగా ఐఫోన్తో. సో ఆ యాక్టింగ్ కొంచెంసేపు చేశాను. ఏముండదు, మొత్తం అదే. ఫైనల్లీ ట్రైన్ దిగేశాను అనమాట. మన ఫ్రెండ్స్కి కూడా బాయ్ చెప్పాను. దాన్ని కూడా వీడియో తీస్తే షో అనుకుంటారని చెప్పి తీలే. ఇంకా టాపిక్ స్టార్ట్ చేయాలి కాబట్టి బోర్డు దగ్గరకు వచ్చా. మీరు నమ్మాలి కానీ వచ్చా అని. తిరుపూర్ అంటే ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ ఫేమస్ ఏంటంటే హోల్సేల్ మార్కెట్ అనమాట. యాక్చువల్లీ నార్త్లో ఢిల్లీ చెక్ చేశాను, బట్ అంతకేం డీప్కి వెళ్ళలేదు. ఫస్ట్ మనం తిరుపూర్ చూద్దాం. సో తిరుపూర్ సౌత్లో ఫేమస్ కాబట్టి మనం అక్కడ చూద్దాం. ఏ ఏరియా తిరగాలి ఏంటి అన్నది నాకు ఇప్పుడు కూడా ఐడియా లేదు. బట్ వీ విల్ గ్యాదర్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ గెట్ సమ్ కాంటాక్ట్స్. లాస్ట్ 6 months నుంచి ఇదే పనిలో ఉన్నాను అనమాట. సో దీని గురించే చూస్తే పనిలో మునిగిపోయినా. సో దాని గురించి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఇప్పుడైతే లైవ్ ఎగ్జాంపుల్కి వచ్చేసాం కదా. సో ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి అసలు ఇది తిరుపూర్ చీప్ అంటున్నారు, అసలు ఇది చీపా లేకపోతే స్కామా, లేకపోతే ఆ 35-40 రూపాయలు చూపించిన టీషర్ట్లు అసలు ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే అది పనికి వస్తాయి పనికి రావా, ఇవన్నీ నేను చూసి లైక్ అనలైజ్ చేసి చెప్తాను. సరే, ఒకవేళ పనికి వస్తే ఎంతవరకు, పనికి రాదంటే ఎంతవరకు అన్నది నేను అన్ని అప్డేట్ చేస్తాను. లేదు ఇంతకన్నా మనకి చీప్ హోల్సేల్ మార్కెట్ దొరుకుతుంది అంటే ఐ విల్ గో ఫర్ ఇట్. ఇదైతే ఎపిసోడ్ 1. ఇది మొత్తం లైక్ ఇప్పుడు నేనైతే తిరుపూర్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం చూసి అసలు ఇది ప్రాఫిటబుల్ బిజినెస్ కాదా, ఎస్ అయితే ఎలా చేయాలి, నో అంటే అసలు కన్సిడర్ చెయ్యాలా వద్దా, అయితే దాని మీద అయితే వీడియో చేస్తాను అనమాట. ఇదైతే ఎపిసోడ్ 1. అస్సలు క్లాతింగ్ బిజినెస్ కరెక్టా కాదా, అసలు వర్తించదా, రిస్క్ ఉంటుందా ఉండదా అన్నది ఈ ఎపిసోడ్లో నేను ప్రతి ఒక్కటి చూస్తాను. లైక్ ఇప్పుడు నేను తిరుపూర్లో ఉన్నాను, అన్నీ ఎక్స్ప్లోర్ చేసి వచ్చే చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉత్త మాటలు చెప్పడం కాదు, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి లైక్ వాళ్ళు కూడా అసలు ఉన్నారా ప్రాఫిటబుల్గా, బ్రాండ్ బిల్డింగ్ బెస్టా అన్నది ఎవ్రీథింగ్ నేను చెప్తాను అనమాట. ఇదైతే ఎపిసోడ్ 1. అసలు క్లోతింగ్ బ్రాండ్ని చూస్ చేసుకోవాలా వద్దా అన్నది ఈ ఎపిసోడ్లో నేను చెప్తాను. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. ఇక్కడ జరుగుతున్నది ఒకటి, మీకు చూపిస్తున్నది ఒకటి. అందరూ ఇక్కడున్న షాప్స్కి బయట బోర్డ్స్ పెట్టుంటారు, మొత్తం హోల్సేల్ అని,
ఐఎమ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ అని, లైక్ మాకు మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఉంది, మేము ఇది చేస్తాం అది చేస్తామని. బట్ ఇట్స్ నాట్. వాళ్ళు కాస్టింగ్ కూడా రీటైల్కి ఒక 10-20 రూపాయలు అటు ఇటుగా ఉంటుంది, కానీ అక్కడ హోల్సేల్ అయితే ఏమీ లేదు. కాస్ట్ మీకు చాలా తక్కువ కావాలి అంటే మీరు మంచి ట్రస్టెడ్ మ్యానుఫ్యాక్చరర్ని పట్టుకోవాలి. ఒకవేళ నాకు దొరికితే ఐ విల్ షేర్ ద డీటెయిల్స్. ఒకవేళ దొరకకపోతే హోప్ ఫర్ గుడ్. నాకు తెలిసిన మ్యానుఫ్యాక్చరర్ ఒకడైతే నాకు ఉన్నాడు ప్రజెంట్. తనైతే ఢిల్లీలో ఉన్నాడు. నేను తన కాంటాక్ట్ డీటెయిల్ కూడా షేర్ చేస్తాను ఇఫ్ నీడెడ్. ఓకే, హోల్సేల్ మార్కెట్లో నువ్వు పట్టుకోవాలంటే చాలా గట్టోని పట్టుకోవాలి. మిగతా వాళ్ళంతా చాలా లైట్ అనమాట. లైక్ రిటైల్కి 30 రూపీస్ 40 రూపీస్ డిఫరెన్స్తోనే చెప్తారనమాట. దాంతో నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లే డెలివరీ ఛార్జెస్, నీ టికెట్స్ వీటికే పోతాయి అనమాట. సో బీ వేర్ ఆఫ్ ఇట్ అండ్ కొంచెం ఆలోచించండి. నేను తీసుకెళ్తాను తమ్ముడు నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి, నువ్వు చూద్దు అంటే ట్రస్ట్ హిమ్. ఒకవేళ వెళ్ళి మీకు నచ్చితే ట్రస్ట్ హిమ్. ఓవర్ ప్రైజింగ్ ఇస్తే మాత్రం, రిటైల్కి 30-40 రూపీస్ ఇస్తే మాత్రం డోంట్ గో ఫర్ ఇట్. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళినా ఆర్డర్ పెట్టుకున్నా దాంట్లో ఒక 2 రూపాయలు 3 రూపాయలు తగ్గుతానే ఉంటుంది. ప్రతిదానికి ఇట్లా ప్యాకేజింగ్ ఛార్జెస్ అని వాటికని వీటికని ట్యాక్స్ అని చెప్పి తీసేస్తారు. అక్కడే మనం సగం లాస్ అయిపోతాం. సో మీరు మంచి మ్యానుఫ్యాక్చరర్ని పట్టుకోండి ఇఫ్ అవుతే. లేదు ఇక్కడ తిరుపూర్లో మాత్రం మీరు అనుకున్నట్టు ఏమీ లేదు. విజిట్ అయ్యాను. లైక్ నేను చూసినంత వరకు హోల్సేల్ మార్కెట్ అయితే అదైతే రియల్ హోల్సేల్గా అయితే కనబడట్లేదు. మనం వీడియోలలో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం కదా, అంత పెద్ద ఇది అని అయితే ఏమనిపిట్లా. సో పట్టుకుంటే మంచి మ్యానుఫ్యాక్చరర్ని పట్టుకోండి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే చాలామంది ఉన్నారు. లైక్ ఇట్స్ అబో 10,000 మ్యానుఫ్యాక్చరర్ యూనిట్లు ఉన్నాయంటే నమ్మండి. ఇట్స్ యాక్చువల్లీ తిరుపూర్ అనేది చాలా పెద్దది. మనం అనుకున్నంత చిన్నదేమి కాదు. నేను ఇక్కడికి వచ్చాక రియలైజ్ అవుతున్నా చాలా పెద్దది. నేను ఇప్పుడు ఒక 10-15 రోజులు ప్లాన్ చేసుకున్నా కానీ మేబీ ఇట్స్ నాట్ సఫిషియంట్. అంటే అక్కడ ప్రతి చోట నేను నోట్ చేసుకుంటూ తిరిగితే మాత్రం ఇట్స్ నాట్ సఫిషియంట్. మ్యానుఫ్యాక్చరర్ యూనిట్లు అయితే చాలా ఉన్నాయి. వెతకండి. వెతుకుతే డెఫినెట్గా మనకు మ్యానుఫ్యాక్చరర్ దొరుకుతాడు. 10,000 మంది మ్యానుఫ్యాక్చరర్లు ఉన్నా లైక్ మనకు నచ్చినట్టు ఉండేది చాలా రేర్ అనమాట. మనకు కావాల్సిన ఎంఓక్యూలో మనకు కావాల్సిన టైప్లో రావాలి అంటే యూ హ్యావ్ టు సెర్చ్ అండ్ యూ హ్యావ్ టు స్కిప్ హండ్రెడ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్. ఓకే, ఎక్కడ వెతికినా కానీ మీకు సరేలే అని సర్దుకుపోకుండా గో ఫర్ ఇట్. ఆలోచించండి, స్కిప్ చెయ్యండి, పర్లేదు. వెతకండి. వెతికితే డెఫినెట్గా మన తిరుపూర్లో ఈజీగా దొరికేస్తారు. నేను ఈ వీడియోలో ఓన్లీ హోల్సేల్ గురించే మాట్లాడుతున్నాను. మనకు కావాల్సిన లైక్ మనం బిల్డ్ చేసుకోవాలనుకున్న ఓన్ బ్రాండ్ బ్లాంక్స్ గురించి అయితే మాట్లాడతాను. బ్లాంక్స్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. బ్లాంక్స్ గురించి అయితే నేను మాట్లాడట్లేదు. బ్లాంక్స్ గురించి నేను ఇంకో వీడియో చేస్తాను, మేబీ 2nd or 3rd ఎపిసోడ్లో. ఫస్ట్ ఈ తిరుపూర్ హోల్సేల్ గోలా అయిపోతే మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఉన్నారు తక్కువలో ఇచ్చేవాళ్ళు ఉన్నారు. లైక్ 70 రూపీస్ 80 రూపీస్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి.